దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందలకొచ్చి ఆనాడు 3 పంటలు పంటున్న భూముల్ని 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం, మనందరం కల్లారా చూస్తున్నాం.